పర్టిక్యులర్‌గా నాకు స్టోరీ కంప్లీట్‌గా చెప్పలేదు. అంటే బేసికల్లీ కాస్ట్ ఎవ్వరికీ స్టోరీ చెప్పలేదు. ఇట్ ఈస్ లైక్ మేము చేసేటప్పుడు కూడా మాకది సస్పెన్స్‌గానే ఉండింది. కొన్ని పర్టిక్యులర్స్‌లోని మాకు చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అంటే మాకు ఛాలెంజింగ్‌గా అనిపించేసరికి ఓకే. ఇప్పుడు చేసుకునే సిట్యుయేషన్స్‌లో మేము లేము కదా! సో, ఇట్స్ లైక్ రైజింగ్ అప్‌కమింగ్ థింగ్స్ కాబట్టి కొంచెం ఆపర్చునిటీ రావడమే పెద్ద విషయం అనుకొని వీఆర్ డూయింగ్. బట్ దిస్ ఈజ్ రియల్లీ ఛాలెంజింగ్ అండ్ చాలా హార్డ్ వర్క్ చేసాం అందరం టీమ్ అంతా. తప్పకుండా చూడండి. పెద్ద హీరో ఫ్యామిలీ నుంచి హీరో వస్తుండనగానే మీరేమనుకున్నారు? యాక్చువల్లీ మీరు 'పవన్ తేజ్ కొనిదల' ఒక మూవీ ఉన్నింది. అది 2-3 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది. ఈ కథలో పాత్రలు కల్పిత. ఆయన కూడా హీ ఈజ్ ఆల్సో సమ్ కజిన్ ఆఫ్ మన మెగా ఫ్యామిలీనే. సో తనతో పాటు ఆల్రెడీ చేసా. దట్ వాజ్ ఆల్సో సెకండ్ లీడ్. సో అండ్ దిస్ ఇస్ అంటే అలా రాసుందేమో మేబీ ఇంటూ ద ఫ్యామిలీ. ఫస్ట్ 2 సినిమాలు పెద్ద హీరో ఫ్యామిలీ నుంచే చేస్తున్నారు కదా. ఏ హీరో బాగా యాక్టింగ్లో నచ్చారు? అలా నేను పర్టికులర్‌గా అలా చెప్పలేను. అంటే ఇప్పుడు విరాన్ గారికి పర్టికులర్‌గా కొన్ని సూట్ అవుతాయి. ఇప్పుడు రాగా ఉండేవి చాలా బాగా చేయగలుగుతారు. పుల్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు యాక్చువల్లీ తను లుక్ మెయింటైన్ చేసుకోవాలంటే చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ పర్టికులర్‌గా హి ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ స్టైలింగ్ అండ్ అసలు హెయిర్ ఉండొద్దు. చాలా నీట్‌గా పోలీస్ ఆఫీసర్ అంటే షుడ్ బి లైక్ దిస్. కానిస్టేబుల్ అంటే ఇంకా అలానే ఉండాలి అనే స్ట్రిక్ట్ థింగ్ ఏదైతే ఉంటారో బ్యూటీ మీదకెళ్ళకుండా ఆ క్యారెక్టర్ ఓరియంటెడ్ మీద వెళ్ళడం దట్ వాజ్ రియల్లీ నైస్. అది అంటే ఆ చేంజెస్ చాలా మంచిగా అనిపించింది. ఏదంటే అదే చేశారు. దట్ వాజ్ వెరీ నైస్. అందరికీ అలా ఉండదు కదా. ఎవ్రీబడీ ఈజ్ లైక్ నాకు ఇలా కావాలి అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో హీ ఈజ్ లైక్ రియల్లీ నైస్ ఇన్ వర్కింగ్ విత్ హిమ్. నాకు ఒక ఫ్యూ సీన్స్ ఉంటాయి తనతో. సో ఇట్ వాజ్ వెరీ నైస్. పవన్ గారు కూడా చాలా బాగా చేస్తారు. ఆయనకి వేరే బ్యాక్ డ్రాప్ ఆఫ్ మూవీస్ చాలా చాలా బాగుంటాయి. హీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ. ఈ మూవీ చేసేటప్పుడు అల్లు అర్జున్ గారు మీ సెట్లోకి వచ్చారు? నో అలా ఏం లేదు. మాకు అసలు తెలియడం కూడా చాలా లేట్గా తెలిసింది అబౌట్ విరాన్ ముత్తంశెట్టి అన్న తర్వాత దెన్ వీ రికగ్నైజ్డ్ ఓకే హీ ఈజ్ ఇన్ టు ఫ్యామిలీ అని. హీ నెవర్ స్పోక్ రిగార్డింగ్ ఫ్యామిలీ థింగ్స్ అండ్ ఆల్. ఎందుకంటే దట్ మైట్ ఫీల్ లైక్ ఎక్కడ అంత నీట్గా కమ్యూనికేట్ చేయలేరేమో, సరిగ్గా ఉండలేరేమో పాపం అనే ఒక థింగ్తో హీ ఈజ్ వెరీ నైస్ టు అస్ అంతే. సో మాకు లేట్గా తెలిసింది అంతే. హీరో గారి డిసిప్లిన్ కానీ ఎలా ఉందండి మూవీ చేసే టైంలో? తనతో ఎక్స్పీరియన్స్ ఇస్ లైక్ చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకుండా జాగ్రత్తగానే చూసుకుంటారు. ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా చాలా పర్టికులర్గా కూర్చొని ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, విల్ సార్ట్ ఇట్ అవుట్ అనేటట్టు ఉంటుంది. సో ఇట్స్ వెరీ నైస్ డూయింగ్ విత్ హిమ్. ఈ మూవీ చూస్తే రేస్ గుర్రం లాగా అనిపించుకోవచ్చు? నో అస్సలు కాదండి. అది మనకి కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. ఇది ఏంటంటే మంచి మెసేజ్ ఉంటుంది. అంటే ప్రతి డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది. ఆయన పర్సెప్షన్లో ఈ సినిమా చూడాలి. అంటే ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ పర్సెప్షన్. అలానే ఇది ఈయన పర్సెప్షన్. ఆయన పోర్ట్రే చేయాలనుకున్న చిన్న కాన్సెప్ట్. నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్? కమింగ్ అప్ నేను చేస్తున్నాను. బట్ నేను ఇంకా క్యారెక్టర్ ఓరియంటెడ్ చేస్తున్నాను బేసికలీ. అంటూ కొంచెం బిగ్ ఫిల్మ్స్లో అంటే ఏదొస్తే అది ఐఎమ్ డూయింగ్ బిగ్ ఫిల్మ్స్ యాజ్ వెల్ యాజ్ చిన్న మూవీస్లో ఇలా మంచి రోల్స్ ఏమైనా వచ్చినా ఎనీథింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ. ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో? ఆబ్వియస్లీ బన్నీ అన్న అండ్ తారక్ అన్న చాలా 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 ఇష్టం వాళ్ళిద్దరంటే. అండ్ అదర్ దాన్ దెమ్ ప్రభాస్ గారు. ఎవరితో నటించాలని? వాళ్ళు అసలు ఆపర్చునిటీ ఇచ్చి ఒక చిన్న పక్కన ఫ్రేమ్లో కనిపిస్తే చాలా పెద్ద విషయం అనుకుంటున్నా. యాక్చువల్లీ అల్లు అర్జున్ గారితో నేను చేశాను. అలా వైకుంఠపురంలో ఒక చిన్న బిట్లో కనిపిస్తాను అనమాట. ఇంకా అంతకన్నా ఇంకా. ప్రభాస్ అభిమాన్ అంటున్నారు, సలార్ చూసారా? లేదండి, ఐ డెంట్. అంటే కుదరలేదు డ్యూ టు సమ్ స్కెడ్యూల్స్ అండ్ ఆల్. తప్పకుండా చూస్తాను.